విద్యుత్తుకు సంబంధించి కొనుగోలులో అప్పుడు ఏమన్నారు జగన్ గారు ₹2.49 ఏదైతే సెకీ ద్వారా విద్యుత్తును కొనుగోలు చేస్తే 1,10,000 కోట్లు భారం పడుతుంది. అవును, అదానీ దగ్గర లంచం తీసుకొని ఇచ్చారు. ఇది ఈనాడు వాళ్ళది ఆల్రెడీ FBI వచ్చేస్తాం తాడేపల్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, అక్కడ జైలు ఎలా ఉంటాయని కూడా వార్తలు రాశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే ₹2.49 అదానీ గారి దగ్గర జగన్ గారు లంచం తీసుకొని ఉంటే మరి దాన్ని కొనసాగించడానికి మీరు ఎంత లంచం తీసుకున్నారు? ఇప్పుడు మొన్నటిదాకా దాని తప్పు ₹2.49 అన్నారు కదా, మరి అదే ₹2.49 ఈరోజు కరెక్ట్ అన్నారు. అంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ముందు మీరు తప్పు పడతారు, తర్వాత కంటిన్యూ చేస్తారు. ఈ ఒక్కటి కాదు, అప్పుడు అదానీ డేటా సెంటర్ వద్దన్నారు, దాన్ని ఈరోజు మీరు పేరు మార్చి గూగుల్ అన్నా మళ్ళీ ఇప్పుడు అదానీ అని చెప్పి నిన్న భూములు కేటాయింపు అనేది. అదేవిధంగా మీరు చూస్తే అంతమంది గ్రీన్ కోని వీళ్ళు వ్యతిరేకించారు, అదే గ్రీన్ కో ఈరోజు మంచిదే. సో అంతమంది సచివాలయాలు వ్యతిరేకించారు, ఇప్పుడేం పేర్లు మార్చుకొని వీళ్ళేదో దాని ఏదో నేను చెబుతున్నారు అసెంబ్లీలో డిస్కషన్లో విజన్ కోసం పెడుతున్నాము 2047 స్వర్ణ విజన్ కోసం, దీని పేరు స్వర్ణ అని మారుతుంది, స్వర్ణ గ్రామాలంట, స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులు అని జగన్ గారి పేరు మర్చిపోవాలని మర్చిపోవాలి. ఇప్పుడు జగన్ గారు ముందు తీసుకున్న ల్యాండ్ టైటిలింగ్ దాని మీద భూములు రీసర్వే చేస్తుంటే జగన్ గారు ఏమన్నారు, వ్యతిరేకించారు. ఈరోజు రీసర్వే ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్పి మాట్లాడతారు. అంటే ఏ నిర్ణయాన్ని అంతే ఇక్కడ